ఇంకొక క్వశ్చన్, నిరుద్యోగులు బయలుదేరుతున్నారు, బయటికి వెళ్తున్నారు నిరుద్యోగ గర్జన పేరుతో. మొన్న కూడా ఒక సభ జరిగినట్టుంది. అంతకుముందు మీరు పాల్గొన్న ఒక సభ జరిగింది. సో జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1, 2, 3 వీటన్నింటి మీద, జూనియర్ లెక్చరర్స్, ఇంకా చాలా చాలా పోస్టుల మీద. అండ్ దీనికి కంటిన్యూషన్గా గ్రూప్ 1కి సంబంధించిన ఎవరైతే ఉద్యోగం వచ్చిన అభ్యర్థులు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. సో దీని మీద కూడా కొంత కాంట్రవర్సీ నడుస్తున్నది. మొన్నటిదాకా ఉద్యోగం రాని వాళ్ళు, నష్టపోయామన్న వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ ఉద్యోగం వచ్చిన వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. సో ఇదేమైనా మీకు కొత్తగా అనిపిస్తున్నదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కారణమే ఎల్బీ నగర్ ప్రమాణ స్వీకారంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నిరుద్యోగులు విద్యార్థులు కొట్లాడితేనే ఆ 2% ఓట్లతో ఈ సీఎం సీటు, నేను కూర్చున్న సీటు నిరుద్యోగులు పెట్టిన భిక్ష అని చెప్పిండు. ఇప్పుడు 18 నెలలు అయింది. 18 నెలల్లో 18 సెకండ్లు కూడా నిరుద్యోగులు కలవలే. ఆ బల్మూరు వెంకటో ఎవరో కలుస్తున్నారు తప్ప ఇంతవరకు గ్రూప్ 1 వాళ్ళని కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, జియో నెంబర్ 46 కానీ దాదాపు 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 18 నెలల కాలంలో నిరుద్యోగుల్ని కలవకుండా కాంగ్రెస్ పార్టీ దగా చేసింది. ప్రియాంక గాంధీ గారు సరూర్ నగర్ స్టేడియంకి వచ్చి యూత్ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, యూత్ డిక్లరేషన్ చెప్తారు. రాహుల్ గాంధీ గారు స్వయంగా అశోక్ నగర్కి వచ్చి ఇరానీ చాయ్ తాగుతాడు, ఉస్మానియా బిస్కెట్ తింటాడు, బావాచి బిర్యానీ తింటాడు. అప్పుడు ప్రవల్లిక చనిపోయినప్పుడు ఆ ఇన్సిడెంట్ అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీని నిరుద్యోగులు బొందబెట్టారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులైనాక ఫస్ట్ క్యాబినెట్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పారు. 18 నెలల సమయం అవుతుంది. వీళ్ళందరికీ జాబులు వస్తాయి, కార్పొరేషన్ చైర్మన్ వస్తాయి, ఎమ్మెల్యేల ఎలక్షన్లు అయిపోతాయి, ఎంపీ ఎలక్షన్లు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. కానీ కనీసం జాబ్ క్యాలెండర్ ప్రకటించరు. కేరళ అనేది ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం జాబులు ఖాళీ అయితే ఆ సంవత్సరం ఇమీడియట్గా చేస్తుంది. ఇప్పుడు ప్రతి నెల దాదాపు 2,000 నుంచి 3,000 మంది రిటైర్ అవుతున్నారు. అంటే సంవత్సరానికి దాదాపు 12 నెలలు అంటే ఒక 20,000 మంది రిటైర్ అయితే అప్పటికే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడున్న ఉద్యోగాలు, కొత్తగా ఉద్యోగాలు ఏమి ఇవ్వనట్లే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా గ్రూప్ 1 కేసు విషయంలో 3 అమ్మాయిలు చనిపోయారు. జియో నెంబర్ 46లో 16 మంది చచ్చిపోయారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ దగ్గర నుంచి రేవంత్ రెడ్డి వరకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి సోనియా గాంధీ వరకు అందరు నిరుద్యోగుల గురించి మాట్లాడిన వాళ్ళు ఈ 18 నెలల కాలంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు పెట్టి అర్ధరాత్రి లాఠీచార్జ్ చేశారు. ఒక అమ్మాయి ఒక 500 రూపాయలు గ్రూప్ 1 పిల్లలకి భిక్షాటన వేసినందుకు ఆ అమ్మాయి జాబ్ తీసేసారు. ఆ అమ్మాయి సూసైడ్ కారణమయ్యారు. 3 అమ్మాయిలు చచ్చిపోయారు. ఇవాళ ఖచ్చితంగా ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి రావడానికి కారణం నిరుద్యోగులే. ఈ కాంగ్రెస్ పార్టీ రేపు ఓడిపోవడానికి కూడా నిరుద్యోగులు, విద్యార్థులే కారణమవుతారు. అసలు గ్రూప్ 1 విషయంలో పిల్లలకి డబ్బులు లేక, లాయర్లకు ఫీజులు డబ్బులు లేక వాళ్ళు ఆగిపోతున్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన ఉంటే ఆ నిరుద్యోగులకు డబ్బులు ఉండవని మీకు తెలుసు. టీఎస్పీఎస్సీ డబ్బులు నిరుద్యోగులు కట్టినాయి. మరి మీరు కాంగ్రెస్ పార్టీ తరపున నిరుద్యోగులకి సుప్రీంకోర్టులో, హైకోర్టులలో లాయర్లను పెట్టచ్చు కదా. ఒకవైపు ఏమో పిల్లలు కట్టిన డబ్బులతోటి పిల్లలకు వ్యతిరేకంగా పెడతారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. 563 మంది గ్రూప్ 1లో ఇన్ని ఆరోపణలు వచ్చినాయి కదా, ఆ 563 మంది ఆన్సర్ షీట్లు బయట పెట్టండి. ట్రాన్స్పరెన్సీ కదా, అదేమి భారతదేశ రహస్య చట్టం కాదు, భారతదేశ జెన్యూన్ గా రాసినాము. ఎందుకు ఇది గొడవ చేస్తున్నారని ప్రశ్న. ఇప్పుడు వాళ్ళు జెన్యూన్ గా రాసి ఉండొచ్చు. టీఎస్పీఎస్సీ ఇంతవరకు చైర్మన్ ఇప్పుడు 3 జనార్దన్ రెడ్డి గారు పోయిండు. ఆ కేసు ఏమైందో తెలియదు. గ్రూప్ 1 పేపర్లు, బఠానీలు, పుట్టాలు కట్టుకోవడానికి అమ్మిర్రు. మహేందర్ రెడ్డి వచ్చిండు, ఆయన మారిపోయి ఆయన పోలీసులతో లాఠీ చార్జీలు చేర్పించిండు. 3 టీఎస్పీఎస్సీ చైర్మన్లు వచ్చారు, 2 ముఖ్యమంత్రులు మారారు. దీనికి అంతటికి కారణము నిరుద్యోగులు. కానీ ఏ చైర్మన్ కూడా నిరుద్యోగులతో మాట్లాడాడు. ఆయన అంతకుముందు మహేందర్ రెడ్డి ఏమో మాట్లాడితే పోలీసులు పంపించిండు. ఇప్పుడు వచ్చిన ఆయన బుర్ర వెంకటేశం గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు, ఒక టాలెంట్ ఉన్నవాడు అనుకుంటే నిరుద్యోగులతో మాట్లాడాడు. అక్కడ కసబు ఆయన జైల్లో ఉన్నట్టు టీఎస్పీఎస్సీ చైర్మన్ 100 మంది పోలీసులు పెట్టుకుంటారు. వాళ్ళు ఏమైనా తిహార్ జైల్లో ఉన్నారా, టీజీపీఎస్సీ ఆఫీస్లో ఉన్నారా? ముఖ్యమంత్రి కలవాడు, విద్యాశాఖ మంత్రి కలవాడు, టీజీపీఎస్సీ చైర్మన్ కలవాడు. మన కోదండరామ్ గారు జేఏసీ చైర్మన్గా ఉండి తెలంగాణలో పెద్ద మనిషిగా ఉన్న జేఏసీ చైర్మన్ గారు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోమని మాతో పాటు ప్రచారం చేసిండు. అధికారంలోకి వచ్చినాక మరి నిరుద్యోగులు ఎమ్మెల్సీ అయ్యండి. ఆయన రిటైర్ అయ్యిండు, పెన్షన్ వస్తున్నాయి. అంతకుముందు లక్షల రూపాయలు జీతం తీసుకున్నాడు, పెన్షన్ అయినాక కూడా జీతం వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్సీగా జీతం వస్తుంది. మరి జీతం తీసుకొని, ప్రజల జీతం తీసుకొని తెలంగాణ పెద్ద మనిషిగా ఉన్న కోదండరామ్ గారు నిరుద్యోగులు తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి ఎందుకు పోడు? ఆకునూరి మురళి గారు మేమంతా కలిసి పనిచేసినాం. ఆకునూరి మురళి గారు జాబ్ క్యాలెండర్ నేనే తయారు చేసినా అని చెప్పిండు. రిటైర్డ్ అయిన ఆకునూరి మురళి గారికి లక్షల రూపాయలు ఉద్యోగం వచ్చింది. రిటైర్డ్ అయిన కోదండరామ్ గారికి ఉద్యోగం వచ్చింది. రియాజ్కి నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని బస్సు యాత్ర చేసిన రియాజ్కి ఉద్యోగం వచ్చింది. బల్మూరి వెంకట్కి ఎమ్మెల్సీ వచ్చింది. కానీ నిజమైన నిరుద్యోగుల్ని కనీసం 4 సెకండ్లు కూడా ముఖ్యమంత్రితో కలిపేలేదు. ఇప్పుడు ప్రజలకి, నిరుద్యోగులకి, విద్యార్థులకు మధ్య వారధిగా ఉండాల్సిన కోదండరామ్ గారు పదవి రాగానే పెదాలు ఎందుకు మూసుకున్నాడు అంటే వీళ్ళు కేవలం, మరి ఆకునూరి మురళి గారు చెప్పొచ్చు కదా, నేను విద్యాశాఖ కమిషన్లో పనిచేస్తున్నా, ఆ విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ తయారు చేసింది నేనే, మరి ముఖ్యమంత్రి గారిని కల్పించచ్చు కదా.
అంటే వీళ్ళు కూడా గతంలో ఎట్లయితే టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగుల గొంతు కోసిందో అంతకన్నా ఎక్కువగా దమనకాండ చేస్తున్నారు. నిరుద్యోగుల మీద పడ్డ ప్రతి లాఠీ దెబ్బకి ఒక్కొక్క ఎమ్మెల్యే సీటు పోతుంది. ఎందుకంటే వీళ్ళు సొంత డబ్బులతో కాంగ్రెస్ పార్టీని తిరిగి గెలిపించారు. గ్రూప్ 1 విషయంలో మెరిట్ సెలెక్ట్ అయిన అభ్యర్థులు వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే నాకు డౌట్ వస్తుంది. నేను వాళ్ళ యొక్క మెరిట్ ని కానీ వాళ్ళని శంకించట్లే. ఎక్కడన్నా ఈ దేశంలో ప్రెస్ మీట్ పెట్టించారంటారా? 100% పెట్టించారు. ఎక్కడన్నా 563 మంది సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంకా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ లేయలే. వీళ్ళంతా ఎట్లా కలుసుకున్నారు అసలు? అది మీ ఒక్కరికి మీరు సెలెక్ట్ అయినా లేదా మీకు తెలుస్తుంది. అది ఇంకా ఓపెన్ లిస్ట్ పెట్టలే. కోర్టులో ఉంది కేసు. కోర్టులో కేసు ఉన్నప్పుడు ఇంకొక 30 తారీఖు అయిపోతుంది. ఇవాళంతా 23 వారం రోజుల్లో కేసు అయిపోతుంటే వీళ్ళని ప్రేరేపించింది ఎవరు? అన్యాయం జరిగిన వాళ్ళు మాకు అన్యాయం జరిగిందని రోడ్ల మీదకి వచ్చారు 20,000 మంది. వీళ్ళకి ఆల్రెడీ సెలెక్ట్ అయినారు వచ్చారు 563 మంది. ఒక వారం 10 రోజుల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తున్నాయి. వాళ్ళు సెలెక్ట్ కావాలి. వీళ్ళందరూ 100 మంది 200 మంది ఒకటేసారి ఎట్లా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు? ఎందుకు పెట్టారు? వాళ్ళు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నారు? మాకు ఇంత టాలెంట్ ఉంది, మా టాలెంట్ని వాడుకోవడంలో ప్రజలు ఫెయిల్ అవుతున్నారు అని చెప్తున్నారు. ఒకవైపు ఏమో 21,000 మందిలో తెలుగు మీడియం పిల్లలకు అన్యాయం జరిగింది, జియో నెంబర్ 29 వల్ల SC ST BCలకు అన్యాయం జరిగిందని సుప్రీంకోర్టు అన్యాయం అని చెప్పలే. మీరు లేటుగా వచ్చారని చెప్పి లేటుగా ఎందుకు వచ్చారు? జీవోను 6 నెలలు దాచిపెట్టారు. ఫిబ్రవరిలో జీవో ఇస్తే ఆగస్టు వరకు దాచిపెట్టారు. RTI వేస్తే కానీ అప్పుడు ఇయ్యలే. జీవోను దాచిపెట్టిన దొంగలు ఎవరు? ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టించిన వాళ్ళు ఎవరని సుప్రీం నామవరపు నాగేశ్వరరావు గారు ఏం చెప్పారు? దూద్ కా దూద్ పానీ కా పానీ. ఈ తెలుగు మీడియం పిల్లలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? తమిళనాడులో పక్క రాష్ట్రాల్లో ఇంకా మెరిట్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఈ కేసు తేలుస్తామని చెప్పి 30వ తారీఖు కేసు ఉండగా వీళ్ళు పెడుతున్నారంటే అర్థం ఏంది? హైకోర్టు మీద ప్రెజర్ చేయదలుచుకున్నారా? నేనేమంటున్నా అంటే దీని మీద CBI ఎంక్వైరీ జరగదు. వ్యాపం స్కామ్ కన్నా పెద్ద స్కామ్ అంటున్నా. జీవో నెంబర్ 29 అనేది ఈ భూమి సూర్యుడు తూర్పున ఉదయించడం ఎట్లనో జీవో నెంబర్ 29 రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. అది ఖచ్చితంగా వీళ్ళు జాబులు వచ్చిన తర్వాత అయినా కూడా సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఈ జీవోని కొట్టేస్తారు. ఆ జీవోని కొట్టేస్తే గ్రూప్ 1 కూడా ఉద్యోగాలు పోతాయి.